कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जनवल्लभा गिरिवरधारी गोपी जनवल्लभा गिरिवरधारी यशोदानंदना व्रज जनरंजना यशोदानंदना व्रज जनरंजना यामुनतीरावनचारी यामुनतीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जनवल्लभा गिरिवरधारी गोपी जनवल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजना यशोदानंदन व्रज जनरंजना यामुनतीरावनचारी यामुनतीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे Hare Krishna 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 Hare 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 Rama
जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందం అధ్యాయం 4 శ్లోకం 16. కిం వా శివ ఆఖ్యం అశివం విదుః త్వత్ అన్యే బ్రహ్మ ఆదయః తం అవకీర్య జటాః శ్మశానే తత్మాల్యభ్యభస్మనృకపాలి అవసత్ పిశాచై ఏ మూర్ధభిః దదతి తచ్చరణ అవసృష్టం. కిం వా శివాఖ్యమశివం న విదుస్త్వదన్యే. కిం వా శివాఖ్యమశివం న విదుస్త్వదన్యే. బ్రహ్మాదయస్తమవకీర్య జటాశ్మశానే. బ్రహ్మాదయస్తమవకీర్య జటాశ్మశానే. తన్మాల్యభస్మానృకపాల్యవసస్పితి సాచై. తన్మాల్యభస్మానృకపాల్యవసతస్పి సాచై. ఏ మూర్ధభిర్దదతి తచ్చరణావసృష్టం. ఏ మూర్ధభిర్దదతి తచ్చరణావసృష్టం. కిం వా శివాఖ్యమశివం న విదుస్త్వదన్యే. బ్రహ్మాదయస్తమవకీర్య జటాశ్మశానే. తన్మాల్యభస్మనృకపాల్యవసత్పిశాచై. ఏ మూర్ధభిర్దదతి తచ్చరణావసృష్టం. కిం వా శివాఖ్యమశివం న విదుస్త్వదన్యే. బ్రహ్మాదయస్తవకీర్య జటాశ్మశానే. తన్మావలవిష్యనుకపాల్యవసతిస్పిశాచై. కిం వా శివాఖ్యమశివం న విదుస్త్వదన్యే. బ్రహ్మాదయస్తమవకీర్య జటాశ్మశానే. వసతస్పిశాచై. ఏ మూర్ధభిర్దదతి తరుణహారపుష్టం. కిం వా శివాఖ్యమశివం న విదుస్త్వదన్యే. బ్రహ్మాదయస్తమవకీర్య జటాశ్మశానే.
ब्रह्मादयस्तमवतीर्य जटाश्मशाने तन्माल्य भस्मानुतपाल्य वसति साक्षये ये मूर्धवीर्यविदक्षरावसृष्टम् ఆన్లైన్లో ఉంచి చదువుతారా? किं वा शिवाख्यमशिवं न विद्युस्त्वदन्ये కిం వా శివాఖ్యమశివం న విదుస్త్వదన్యే ब्रह्मादयस्तामवकीर्य जटाश्मशाने బ్రహ్మాదయస్తమవకీర్య జటాశ్మశానే तन्माल्यभस्मान्नृकुपाल्यवतिशाचै తన్మావలస్మానుకపాల్యవస్పతియాచై देवोत्तमित्तदति तच्चारणवसृष्टम् ఏమోద్దబిద్దదతి ప్రతిపదార్థములు. కిం వా అయినను శివ ఆఖ్యం శివనామమున అశివం అమంగళమయుడు నా విదుహు ఎరుగరు త్వత్ అన్యే నీవు తప్ప బ్రహ్మ ఆదయ బ్రహ్మాదులను తం అతనిని అవకీర్య విరబోసుకుని జటాహ జడలు శ్మశానే శ్మశానమున తత్ మాల్యవస్మ కుపాలి మానవ కపాలమును ధరించి భస్మలేపనము కలిగినవాడు అవసత్ సాహచర్యము కలిగి ఉండును పిశాచై పిశాచములతో ఏ ఎవరు మూర్ధభి శిరమునందు దదతి దాల్చి తచ్చరణ అవసృష్టం అతని పాదపద్మముల నుండి రాలిన. తాత్పర్యము మరియు భాష్యము ఇచ్చినటువంటి వారు అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. అమంగళమయుడైన వాడు శివుని నామమున చలామణి అగుచున్నట్లు నీకన్నను ఉన్నతులకు బ్రహ్మాదులకు తెలియదు కానీ నీకు తెలిసిన నీవు తలంచి ఉంటివా? అతడు శ్మశానమున పిశాచములతో సాంగత్యము చేయును, జడలను విరబోసుకుని ఉండును, మానవ కపాలహారమును ధరించును, బూడిదను ఒళ్ళంతా పూసుకును. ఎన్ని అమంగళకర లక్షణములు ఉన్నప్పటికీ బ్రహ్మదేవుని వంటి మహాత్ములు అతనిని పాదపద్మములకు అర్పించిన పుష్పములను గొప్ప ఆదరముతో తమ శిరమున దాల్చి గౌరవింతురు. భాష్యము. పరమశివుని వంటి మహానుభావుని నిందించుట వ్యర్థ కార్యము. తన భర్త యొక్క శ్రేష్టత్వమును సుస్థాపితం చేయుటకు సతీదేవి ఈ విషయమును పలికినది. శ్మశానమునందు పిశాచములతో సాంగత్యము చేయుచు భస్మలేపనము కలిగి ఉండి మానవ కపాలహారమును మెడలో దాల్చును కనుక శివుడు అమంగళమయుడని నీవు పలికితివి. ఎన్నియో దోషములు నీవు చూపి ఉండవచ్చును, కానీ అతని స్థానము ఎల్లప్పుడూ దివ్యమైనది అని నీవు ఎరుగవు. అతడు అమంగళమయునిగా గోచరించినప్పటికీ బ్రహ్మదేవుని వంటి మహాత్ములే ఎందులకే అతని పాదధూళిని ఆదరించుచున్నారు. నీవు నిరాదరించడి అతని పూమాలలను వారు ఎందులకే తమ శిరముపై నిలుపుకునుచున్నారు ఆమె అని ప్రశ్నించాను. సతీదేవి సాధ్వి కనుక తన భర్తయగు శివుని ఉన్నత స్థానమున కేవలం స్వాభిప్రాయంతో గాక సత్య పరిశీలనతో నిర్ధారించుట ఆమె ధర్మము కాగలదు. శివుడు సాధారణ జీవుడు కాడు, వేద నిర్ణయము కూడా అది. అతని స్థానము దేవదేవుని స్థానముతో సమానమైనది కాదు, కానీ సాధారణ జీవుల స్థాయికి అది పరమైనది. బ్రహ్మదేవుడు దాదాపు అన్ని సందర్భముల యందును సామాన్య జీవుడే. యోగ్యుడగు జీవుడు లభించినప్పుడు విష్ణు భగవానుని అంశ బ్రహ్మ పదవిని అలంకరించును. కానీ సాధారణంగా విశ్వమందలి ఏదో ఒక పుణ్యజీవుడు ఆ పదవిని చేపట్టుచుండును. ఈ కారణమున శివుడు బ్రహ్మదేవుని తనయునుగా జన్మించినను
అతని కన్నను ఉన్నత స్థితి అందున్నవాడే అయి ఉన్నాడు. బ్రహ్మదేవుని వంటి వారే శివుని పాదపద్మధూళిని అతనికి సమర్పించబడిన పుష్పములను భక్తితో స్వీకరించురని ఇచ్చట తెలుపబడినది. అత్రి, భృగు వంటి 9 మంది మహర్షులు అనగా బ్రహ్మదేవుని సంతానము కూడా శివుడు సామాన్య జీవుడు కాడని ఎరిగి ఉన్నందున ఆ రీతిని అతనిని గౌరవము నొసుకుతురు. దేవదేవుని దాదాపుగా సమానముగు ఉన్నత స్థానము కొన్ని మార్లు ఏదేని దేవతకు వసగబడినని పిక్కు పురాణములందు తెలుపబడినది. కానీ విష్ణు భగవానుడే దేవదేవుడిని సారాంశం మాత్రము అన్ని శాస్త్రములందు నిర్ధారించబడినది. బ్రహ్మ సంహితందు శివుడు పెరుగుతో పోల్చబడినాడు. పెరుగు క్షీరమునకు అభిన్నమైనది. క్షీరమే పెరుగుగా మారినందున ఒక భావనలో పెరుగు కూడా క్షీరమే. అదేవిధంగా శివుడును ఒక భావనలో దేవదేవుడే, కానీ ఇంకొక భావనలో కాడు. పెరుగు క్షీరమే అయినప్పటికీ దానిని మనము క్షీరం నుండి భేదపరచవలసినదే కదా. ఈ వివరణము వేదవాంగ్మయమును వసగబడినది. ఏ దేవత అయినా బాహ్యమునకు దేవదేవుని కన్నను ఉన్నత స్థానమున విరసిల్లి ఉన్నట్లు గోచరించినచో అది భక్తుని ఆ దేవత వైపునకు ఆకర్షించుట కొరకే అయి ఉండను. ఈ విషయము భగవద్గీత 9వ అధ్యాయం 20వ శ్లోకమునందును తెలుపబడినది. ఎవరైనా ఒక దేవతను అర్చించగోరినచో హృదయస్థుడకు పరమాత్ముడు అతనికి ఆ దేవత ఎడ అమితానురాగమును ఆకర్షణను వసగును. తద్వారా ఆ భక్తుడు ఆ దేవతాలోకమును చేరగలడు. యాంతి దేవ వృథా దేవాన్. దేవతారాధన ద్వారా మనుషుడు ఆయా దేవతల లోకమును చేరవచ్చును. అదేవిధంగా దేవదేవుని ఆరాధన ద్వారా అతడు భగవద్ధామమును చేరగలడు. ఈ విషయము వేదవాంగ్మయమున పెక్కు చోట్ల ఉద్ఘాటించబడినది. భక్తి అయినందున అతని ఎడ తమకు గల గౌరవం వలన మరియు బ్రహ్మదేవునితో సహా జీవులందరికన్నా ఉన్నతమగు స్థానమును అతడు కలిగి ఉన్నందున శివుని ఇచ్చట సతీదేవి శ్లాఘించినది. శివుని స్నానమును బ్రహ్మదేవుడే ఆమోదించినాడు. తన తండ్రి యొక్క దక్షుడును అతనిని గౌరవమసుకువలనంటే సతీదేవి వాదం. నిజమునకు ఉత్సవమునందు పాల్గొనుటకే ఆమె తండ్రి గృహమునకు రాలేదు. అక్కలను మరియు తల్లిని చూడకూడదునని ఆమె భర్తను వేడుకొనను. అది కేవలము మిష మాత్రమే. పరమశివునితో వైరము కొనసాగించట వ్యర్థమని తన తండ్రికి నచ్చ చెప్పవలనని ఆమె నిజమునకు కోరి ఉండెను. అదే ఆమె ముఖ్య ప్రయోజనము. తండ్రికి నచ్చ చెప్పుటలో విఫలము నొందినంతనే అతడు ఒసిగిన దేహమును ఆమె త్యజించెను. ఈ విషయము రాబో శ్లోకములో తెలుపబడినది. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాం చ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాసస్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అమంగళమయుడు మాడువు శివుని నామమున చలామణి అగుచున్నట్లు నీ కన్నును ఉన్నతులకు బ్రహ్మాదులను తెలియదు కానీ నీకు తెలుసునని నీవు తలంచి ఉంటువా. అతడు శ్మశానమును పిశాచములతో సాంగత్యము చేయును, జడలను విరబోసుకుని ఉండును, మానవ కలాపమును హారమునగా ధరించును, బూడిదను ఒళ్ళంతా పూసుకును. ఎన్ని అమంగళకర లక్షణములు ఉన్నప్పటికీ బ్రహ్మదేవుని వంటి మహాత్ములు అతని పాదపద్మములకు అర్పించిన పుష్పములను గొప్ప ఆదరముతో తమ శరీరమును దాల్చి గౌరవింతురు. కాబట్టి సతీదేవి కొనసాగిస్తుంది తన తండ్రి అయినటువంటి దక్షుడితో స్పందిస్తుందన్నమాట, ముఖ్యంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం ఈ చూసినటువంటి కొన్ని శ్లోకాలు ఏదైతే సతీదేవి తన తండ్రితో మాట్లాడుతుందో ఆ శ్లోకాలన్నీ కూడా పూర్వం దక్షుడు చెప్పినటువంటివే, కాకపోతే విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సతీదేవి ఏం చేస్తుందట, ప్రతిస్పందిస్తుంది అనమాట. ముందుగా ముఖ్యంగా ఈ శ్లోకం యొక్క భాషను చూస్తే ప్రభుపాల్ వారు 3 విషయాల గురించి వివరిస్తున్నారు. ఒకటి
శివుడు గురించి, తర్వాత జీవులు, తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా విషయాన్ని భావుకతతో తీసుకోకూడదు అనే విషయాన్ని ఇక్కడ సతీదేవి చెప్తుందన్నమాట. కాబట్టి ఈ భాష్యంలో 3 విషయాలు మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు, ముందుగా సతీదేవి ఏం చేస్తుంది, ఆ, తండ్రి యొక్క మాటలకి ప్రతిస్పందిస్తుంది అనమాట. ఏమిటా మాటలు అంటే మనం 2వ అధ్యాయంలో చూడొచ్చు. 2వ అధ్యాయంలో 14-15 శ్లోకాల్లో దక్షుడు పరమశివుడిని శపించుట అనే అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. దాని యొక్క తాత్పర్యం ఒకసారి చూద్దాం. ఇతడు శ్మశానం వంటి అసహ్యకర ప్రదేశమునందు వసించును. భూతప్రేతములే ఇతని సహచరుడు. పిచ్చివాని వలె దిగంబరుడై ఉండి కొన్ని మార్లు నవ్వుచు కొన్ని మార్లు రోధించుచు ఇతడు శ్మశానం నందలి బూడిదన శరీరమంతయు పూసుకొని ఉండును. నియమానుసారము స్నానమాచరించని ఇతడు కపాల అస్థికలహారమును ధరించి ఉండును. కనుక పేరుకే ఇతడు మంగళకరుడు కానీ నిజమనుకు అమంగళకరుడు. ఉన్మత్తుడు మాత్రమే. ఆ విధంగా తమో గుణయుతులకు ఉన్మత్త జీవులకు పరమప్రియుడై ఇతడు వారికి నాథుడైనాడు. కాబట్టి మనం చూడొచ్చు, ఇక్కడ సతీదేవి ప్రతిస్పందిస్తుంది. ఎప్పుడైతే దక్షుడు పరమశివుని దూషించాడో 2వ అధ్యాయంలో మనం చూసాం కదా. 2వ అధ్యాయంలో చెప్తున్నాడు అన్నమాట, నువ్వు చాలా అసహ్యంగా ఉంటావు, శ్మశానంలో ఉంటావు, బూడిద వేసుకుని ఉంటావు, కపాలహారాన్ని ధరించి ఉంటావు అని చేసి నువ్వు పైకి పేరుకు మాత్రమే మంగళకరుడుగా చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు చేసే చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అమంగళకరమైనవి. కాబట్టి ఈ శ్లోకంలో కూడా ఒక పదం ఉపయోగించి చూడండి, శివాఖ్యం అశివం అన్నారు. అశివం అంటే అమంగళమయుడు. కాబట్టి ఇక్కడ సతీదేవి ప్రతిస్పందిస్తుంది అనమాట. ఏదైతే దక్షుడు పూర్వ శ్లోకాల్లో శివుణ్ణి దూషించాడో రకరకాల పదాలను ఉపయోగించి, వాటన్నిటికీ కూడా సతీదేవి ఏం చేస్తుంది అంటే ప్రతిస్పందిస్తుంది. నువ్వు పలానా సమయంలో పలానా పదాలు ఉపయోగించావు, కాబట్టి అవన్నీ కూడా తప్పు. ఏ విధంగా తప్పు అనే విషయాన్ని ఇక్కడ శాస్త్రోక్తంగా వివరిస్తుంది అనమాట. అంటే మళ్ళీ సెంటిమెంట్గా చెప్పట్లేదు. కాబట్టి మనం ఈ ప్రభుపాలు ఇచ్చినటువంటి ఈ భాష్యం ద్వారా మనం 3 విషయాలు తెలుసుకోవచ్చు. ఒకటి శివతత్వం, జీవతత్వం, ఇంకొకటి ఏ విషయాన్ని కూడా ఒక భావుకతతో తీసుకోకూడదు కదా. కాబట్టి ఇక్కడ సత్యదేవి ఏం చెప్తుంది, అలా పరమ అమంగళకరుడైనటువంటి శివుడు యొక్క నామంను ఉపయోగించుకుని ఇతను చలామణి అవుతున్నట్లుగా నీ కన్నును ఉన్నతులకు బ్రహ్మాదులు తెలియదా కదా. బ్రహ్మాలకు తెలియదా శివుడు కేవలం పేరు చెప్పుకునే ఇలా మంగళకరుడిగా తిరుగుతున్నాడని వాళ్ళకి తెలియదా? నువ్వెందుకు అలా దూషిస్తున్నావు? నీకన్నా వాళ్ళు గొప్పవాళ్ళు కదా అని చెప్పి ఇక్కడ అడుగుతుంది అనమాట. వాళ్ళ ఎవరికీ తెలియని విషయం నీకా తెలుస్తుంది? వాళ్ళందరికీ తెలుసు శివుడు మంగళకరుడని, కానీ నువ్వేం చెప్తున్నావు? కేవలం నామమాత్రంగా నువ్వు మంగళకరుడని పేరు పెట్టుకున్నావు శివ అని, కానీ నీ వ్యవహారం ఆచారం కూడా అలా లేదు. నువ్వు ఎలా ఉన్నావు? అమంగళకరుడిగా ఉన్నావు అని చెప్తున్నాను. కాబట్టి అలా చెప్పినటువంటి విషయాన్ని ప్రతిస్పందిస్తూ ఇక్కడ సతీదేవి చెప్తుంది, అలా అనుకుంటున్నావేమో కానీ శివుడు చాలా గొప్పవాడు, నీకన్నా కూడా ఉన్నతమైనటువంటి వాడు. ఇంకా ఏం చెప్తుంది? బ్రహ్మకన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నారు కదా. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, బ్రహ్మదేవుడు వంటి మహాత్ములు అతని పాదపద్మమును అర్పించిన పుష్పములను గొప్ప ఆదరముతో తమ శిరస్సును దాల్చి గౌరవింతురు. కాబట్టి నువ్వు శివుడి కన్నా గొప్పవాడు అనుకుంటున్నావు, ఎందుకంటే శివుడు నా అల్లుడు కదా. దేహపరంగా చూస్తే, దేహపరమైన సంబంధాలతో చూస్తే అల్లుడు అంటే కొడుకుతో సమానం. కడుకు తండ్రి కొడుకులు ఏ విధంగా చూస్తారు? తండ్రి అంటే పై హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కదా, గురువు స్థాయిలో ఉంటాడు. కొడుకు మాత్రం ఎప్పుడు కింద స్థాయిలో ఉండి ఒక శిష్యుడి స్థాయిలో ఉంటాడు, తండ్రి గౌరవిస్తూ ఉంటాడు. అది సాధారణ కట్టుబాటు ఇలాగా దేహపరంగా చూసినట్లయితే. కానీ ఇక్కడ చూసినట్టయితే శివుడు కూడా బ్రహ్మదేవుడు యొక్క పుత్రుడు. కానీ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? బ్రహ్మదేవుడు కూడా నీకు అర్పించినటువంటి పాదాలకు అర్పించినటువంటి పుష్పాలు ఏవైతున్నాయో అవి తన శిరస్సు పైన పెట్టుకుని ఉంటాడు, అంత సాధారణంగా గౌరవిస్తాడు అని చెప్తుంది అనమాట. కానీ నువ్వేం చూస్తున్నావు? అల్లుడిని మాత్రం కొడుకులా చూసి కొడుకు నా కింద ఉండాలి. ఎలాగా అంటే దేహాత్మ బుద్ధి, దేహపరమైన సంబంధాలు చూస్తున్నాడు. కాబట్టి ఇది సరైన విధానం కాదు. ఎందుకు? బ్రహ్మదేవుడే చూపిస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఆయన యొక్క పద్మధూళిని తన శిరస్సుపై స్వీకరిస్తున్నాడని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు కదా, శివుడికి ఇచ్చినటువంటి పుష్పాలు అర్పించడం, ఆ పాదధూళిని స్వీకరించడం అంత గౌరవంగా ఇస్తున్నాడు, కానీ నువ్వు మాత్రం అది చేయట్లేదు.
అని చెప్తున్నారన్నమాట. కాబట్టి మనం చూడొచ్చు ఈ శాస్త్రంలో ఎవరు ఆధ్యాత్మికంగా ఏ స్థాయిలో ఉన్న దానిపైన ఆధారపడి ఉంటుంది, కానీ దేహాత్మపరంగా అంటే దేహాన్ని చూసుకుని దేహపరమైన సంబంధాలతో ఒక వ్యక్తిని గౌరవించడం జరగదన్నమాట కదా. మనం చూడవచ్చు, ఎప్పుడైతే కృష్ణుడు భూమి మీద ఆవిర్భవిస్తాడో అప్పుడు దేవకి వసుదేవులు ఆయన చతుర్భుజ నారాయణ రూపంలో చూస్తారు. వెంటనే ప్రణామం చేసి ఆయన కీర్తిస్తుంటారు అనమాట. కానీ చూస్తే ఎవరు? అతని పుత్రుడు కదా, చిన్న పిల్లవాడు, పుత్రుడు అప్పుడే జన్మించాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కీర్తిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే అది దేహపరమైన సంబంధం కాదు, నేరుగా భగవంతుడు వచ్చాడు, ఆత్మ సంబంధంగా అది చూస్తారన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఒక దేహపరంగా చూస్తాడనుకోండి, అప్పుడు ఏమవుతుంది? జూనియర్ సీనియర్ అలా ఆలోచిస్తుంటారు, అలా సంబోధించుకుంటూ ఉంటారు కదా. దక్షుడు అల్లుడిగా చూస్తున్నాడు కాబట్టి నాకన్నా జూనియర్, నాకన్నా చిన్నవాడు అని చెప్పి చూస్తున్నాడు అన్నమాట. కాబట్టి సాధారణంగా మనం చూస్తే ఈ పాదాలు అనేవి ఏంటి? పాదాలు అంటే చాలా తక్కువ తరగతి కలిగినవి కదా. ఇప్పుడు మన శరీరంలో చాలా తక్కువ ప్రాతినిధ్యం దేనికి ఇస్తాము అంటే పాదాలకు ఇస్తాం. అవునా? ఎవరైనా స్నానం చేస్తారు, ఇంకా ఏం చేస్తారు? ఉదయం మొత్తం ఒళ్ళంతా సబ్బుతో రుద్దుకుంటారు, మొహం బాగా 3-4 సార్లు రుద్దుతుంటారు, ఇవన్నీ చేస్తే కానీ చాలా తక్కువ స్థాయిలో పాదాలకి వాల్యూ ఇస్తారు, విలువ ఇస్తారు కదా. పాదాలు అంటే చాలా సాధారణంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటివి కదా. మనం చూస్తే ఈ మెదడు ప్రదేశం ఏదైతే ఉందో, తల ప్రదేశం ఏదైతే ఉందో అది ఉన్నతమైంది కదా. మనం చూడొచ్చు, ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు యొక్క విభాగంలో చూసినట్టయితే బ్రాహ్మణుడికి అత్యున్నతమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వబడింది శాస్త్రంలో. ఎందుకు అంటే సమాజాన్ని పరిపాలించాలి, సమాజాన్ని మంచి కోణంలో తీసుకువెళ్ళాలంటే ఈ మెదడు ఉండే భాగం చాలా ఉన్నతమైంది కదా. ఎందుకంటే వాళ్ళే ఈ క్షత్రియులకి ఉపదేశాలు ఇస్తుంటారు, ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాలి, ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి కదా. రకరకాల యజ్ఞాలు క్రతువులు చేయడానికి అన్నిటికీ కూడా ముఖ్యమైన ప్రాతినిధ్యం తీసుకునేది బ్రాహ్మణ స్థాయిలో ఉంటుంది వాళ్ళు. కాబట్టి ఈ పాదాలు అనేవి చాలా తక్కువ స్థాయిలో ఇవ్వబడ్డాయి. కానీ అలాంటి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఈ పాదాలకు అర్పించబడినటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నతమైనటువంటి బ్రహ్మస్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు? తలపైన పెట్టుకుని గౌరవిస్తున్నారట. అది శివుడి యొక్క ఔన్నత్యం అనమాట, అది శివుడి యొక్క ప్రదేశం, ఆయన యొక్క లక్షణం అదే అని చెప్తున్నారు. కాబట్టి మనం చూడొచ్చు ఇక్కడ శివుడు ఎవరనేది కూడా మనం చూడొచ్చు అనమాట. ఈ యొక్క భాష్యం ద్వారా మనం చూడొచ్చు. శివుడు భౌతికంగాను ఆధ్యాత్మికంగా కూడా చాలా ఉన్నతమైన వ్యక్తి. ఇక్కడ బ్రహ్మదేవుడు, దక్షుడు ఇలాంటి వ్యక్తులందరిలో కన్నా శివుడు భౌతికంగాను ఆధ్యాత్మికంగా కూడా చాలా ఉన్నతమైన వ్యక్తి అని చెప్తున్నారు కదా. కానీ ఈ శ్లోకంలో భాష్యంలో ప్రభుపాదులు చెప్తున్నారు అది దేవాదేవుడు అనే భగవంతుడి కన్నా కాదు, వ్యత్యాసం ఉంది కదా. అందుకే బ్రహ్మ సంహితలో శ్లోకంలో వివరించినట్లుగా క్షీరం యదా దది వికార విశేష యోగాత్ యత్ సంజాయతే నది పృథగస్తి హేతో యత్ సంభూతామపి తదా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడే నేరుగా కీర్తిస్తున్నాడు. ఏమని అంటే ఎప్పుడైతే పాలు ఒక విధమైనటువంటి ఏమంటారు దాన్ని, ఆమ్లాలు కదా, ఆమ్లాలతో ఎప్పుడైతే మనం జత కురుస్తామో అది పెరుగుగా మారుతుంది. కాబట్టి ఇక్కడ విష్ణువుని పాలతో పోల్చినట్లయితే శివుణ్ణి పెరుగుతో పోల్చారు కదా, పెరుగుతో పోల్చారు. అప్పుడు మనం వ్యత్యాసం చూసినట్లయితే ఆ పాలు నుంచే పెరుగు రాబడింది కాబట్టి వ్యత్యాసం లేదు. ఎందుకంటే ఆ పెరుగులో ఉండే పదార్థం, దానికి మూలం ఏంటంటే పాలు. కానీ అదే సమయంలో వ్యత్యాసం ఉంటుంది, ఎందుకంటే పెరుగుని పాలని చెప్పలేము, పాలని పెరుగని చెప్పలేము. అలా వ్యత్యాసం లేకపోతే రెండింటికి వేరు వేరు పేర్లు ఎందుకు ఉంటాయి? వ్యత్యాసం ఉంది, కానీ అదే సందర్భంలో వ్యత్యాసం లేదని చెప్తున్నారు. ఇంకా ఆచార్యులు ఏం చెప్తారంటే పాలు నుంచి పెరుగు తీయవచ్చు కానీ పెరుగు నుంచి పాలు తయారు చేయలేం. కాబట్టి మూలం ఏంటి? పాలు. కాబట్టి ఇక్కడ ఎలా అయితే ఒక పాలని రకరకాల ఆమ్లాలతో జతకొచ్చడం ద్వారా పెరుగుగా మారుతుందో, ఇక్కడ శివుడు కూడా సతీదేవి యొక్క సంయోగంతో భౌతిక ప్రపంచంలోకి వచ్చాడు అని చెప్తారన్నమాట. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఎప్పుడైతే శివుడు ఈ సతీదేవితో సంయోగం చెందుతున్నాడో, అంటే భౌతిక సృష్టితో సంయోగం చెందుతున్నాడో, అప్పుడు అతను ఏ విధంగా కూడా మలినం కాడనమాట. కానీ బద్ధస్థితిలో జీవి ఏం చేస్తాడు? ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలోకి పతనం అవుతాడో స్త్రీ యొక్క సాంగత్యాన్ని కోరుకుంటాడు. భౌతిక ప్రపంచంలో స్త్రీ యొక్క సాంగత్యాన్ని కోరుకున్న వెంటనే పతనం అవుతాడు.
ఎందుకు? మాయ, మోహానికి లోనవుతాడు అనమాట. కానీ ఇక్కడ సతీదేవి భౌతిక ప్రపంచానికి ఆ, మూలం అన్నమాట కదా, మాయాదేవి అనమాట. అలాంటి భౌతిక ప్రపంచానికి మూలమైనటువంటి మాయాదేవి ఒక స్త్రీని శివుడు సంయోగం చెందినా కూడా ఆయన ఎక్కడా కూడా పతితుడు కాలేదని చెప్తారు. అది శివుడి యొక్క గొప్పతనం అనమాట. కానీ ఎప్పుడైతే జీవి భౌతిక ప్రపంచానికి పతనం అవుతాడో వెంటనే ఒక స్త్రీ యొక్క సాంగత్యాన్ని కోరుకుంటాడు, వెంటనే పతనం మొదలవుతుంది. అది శివుడి యొక్క గొప్పతనంగా చెప్తారు. కానీ ఇక్కడ శివుడిది మాత్రం ప్రత్యేకమైన పరిస్థితి. అందుకే శివుడికి ఒక సపరేట్ ప్రత్యేకమైన తత్వం ఉందన్నమాట. దాన్ని శివతత్వం అంటారు. శివుడి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఇది జీవతత్వానికి కాకుండా అటు విష్ణుతత్వానికి కాకుండా మధ్యస్థంగా ఉంటుందన్నమాట. కాబట్టి అందుకే ఇక్కడ శివుడిని పెరుగుతో పాలుతో విరుద్ధంగా చూస్తుంటారు అన్నమాట కదా. ఎందుకు? విష్ణువుతో సమానం కాదు, అలా అని పెరుగుతో అంటే భౌతిక ప్రపంచంతో సమానం కూడా కాదు. అందుకే అచింత్య భేద తత్వం అంటారు. అంటే రెండు ఒక సమయంలో పాలుతో సమానంగా చూడొచ్చు, ఒకసారి భౌతిక ప్రపంచం జీవతత్వంతో సమానంగా చూడొచ్చు. కానీ అలా అని శివుడు ఎప్పుడు కూడా జీవతత్వంతో లోబడిపోయి ఉండడు అనమాట. పూర్తిగా అతీతంగా ఉంటాడు. అలా అని విష్ణుతత్వంతో సమానం కాదు. అందుకే ప్రభుపాదులు చెప్తున్నారు, ఒక్కొక్కసారి సాధారణ ఎవరైతే సాధారణ దేవతలు ఉన్నారో వాళ్ళకు కూడా భగవంతుడు సమానమైనటువంటి స్థాయిని ఇవ్వడం జరుగుతూ ఉంటున్నాడు కదా. భాష్యంలో వివరిస్తున్నారు, దేవాది దేవునికి దాదాపు సమానముకు ఉన్నత స్థానం కొన్ని మార్లు ఏదేని దేవతకు వసగబడినను పెక్కు పురాణంలో తెలపడినవి. కానీ విష్ణు భగవానుడే దేవాది దేవుడు. సారాంశం ఏంటి? అలా ఆ స్థాయి ఇవ్వబడినా కూడా విష్ణువే దేవాది దేవుడు అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఎప్పటికీ ఒక విధంగా చూస్తే పాలు పాలే, పెరుగు పెరిగే కదా. ఎప్పటికీ అవి కలుసుకోలేవు. కానీ ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడు అనమాట కదా. అప్పుడు అలాంటి శక్తిని ఇస్తుంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనం పోల్చుకోవడం అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం మనం ముందు చర్చించుకున్నట్లుగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక భావుకతతో చూడకూడదు ఇలాంటి విషయాన్ని. ఇక్కడ సతీదేవి వివరిస్తూ ఉంది కదా, నీకన్నా కూడా నా భర్త అయినటువంటి శివుడు మీ అందరికన్నా కూడా ఉన్నతమైన వ్యక్తి, ఆయన తత్వం ఇలాంటిది కాదు అని చెప్తున్నారు అన్నమాట. నువ్వు చెప్తున్నావు ఎన్నో రకాలుగా ఆయన దూషిస్తూ ఉన్నావు, కానీ అవి అన్నీ కూడా నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధం అని చెప్తూ తను ఏం చెప్తుందంటే ఇక్కడ ప్రభుపాదుల వారు ముఖ్యమైన విషయం కూడా వివరిస్తున్నారు అన్నమాట. ఏంటి చూడండి, భర్త అయినందున అతని ఎడ తనకు గల గౌరవం వలనను మరియు చెప్తున్నా చూడండి. ఇక్కడ సతీదేవి సాధ్వి కనుక తన భర్త యొక్క శివుని ఉన్నత స్థానమును కేవలం స్వాభిప్రాయంతో కాక సత్య పరిశీలనతో నిర్ధారించుట ఆమె ధర్మము కాగలదు. శివుడు సాధారణ జీవి కాడు, వేద నిర్ణయం కూడా అది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సతీదేవి ఏం చేస్తుంది, శివుడు తన భర్త కాబట్టి తన ఉన్నతమైన వ్యక్తిని సంబోధించట్లేదంట. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ స్వాభిప్రాయము కాకుండా తన ఏం చెప్తుంది అక్కడ సత్య పరిశీలనతో చెబుతున్నారు. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే విషయాన్ని తత్వత అర్థం చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళడం. అంటే ఒక భావుకతతో ఒక సెంటిమెంట్తో ఒక విషయాన్ని స్వీకరించకూడదని చెప్తున్నారు కదా. సతీదేవికి సెంటిమెంట్ లేదు ఇక్కడ కదా, తన భర్త అనే సెంటిమెంట్ లేదు. ఏం చెప్తుంది? శాస్త్రాన్ని వివరిస్తుంది చూడండి ఇక్కడ ప్రభుపాదుల వారి భాషలో వివరిస్తున్నారు. బ్రహ్మసముద్రుడు బ్రహ్మదేవుడు చెప్పాడు అలా అని కదా. ఇంకా ఏం చెప్తున్నారు? శాస్త్రంలో ఇవ్వబడింది, అందుకే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఏమన్నారు ఇక్కడ చూడండి, ఇది వేద నిర్ణయం కూడా. వేద నిర్ణయం ఏ విధంగా ఉందంటే శివుడు అందరికన్నా కూడా ఉన్నతమైన వ్యక్తి. బ్రహ్మదేవుడు కూడా శివుడికి అర్పించినటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో అతను తన సరస్సు పైన పెట్టుకుంటాడని చెప్తున్నారు అని తను సెంటిమెంట్తో చెప్పట్లా, నా భర్త కాబట్టి కదా. మనం భౌతిక ప్రపంచంలో చూస్తాం, ఒక స్త్రీని ఒక భార్యని ఎవరన్నా పక్కింటి వాడు లేకపోతే ఎవరన్నా ఇంట్లో సొంత తల్లిదండ్రులు ఎవరన్నా ఏదైనా అన్నారు అనుకోండి, వెంటనే కోపం వచ్చేస్తుంది. ఎందుకు? నా భార్యని అంత మాట అంటాం. సొంత తల్లిదండ్రులతో కూడా గొడవ పడుతుంటారు అన్నమాట కదా. ఎందుకు? ఇది భౌతికమైన ఆసక్తి అన్నమాట. భార్య పట్ల భర్తకి
భర్త పట్ల భార్యకి భౌతికమైన ఆసక్తి. ఆ భౌతికమైన ఆసక్తి కారణంగా ఏమవుతుంది, ఎవరైనా భర్తని భార్య ఏమన్నా అంటే కోపం వస్తుంది, భార్యని భర్త ఏమన్నా అంటే కోపం వస్తుంది. అది ఎందుకు ఏం జరిగింది, ఎవరు తప్పు, అసలు అక్కడ ఉన్నటువంటి అత్తమామలు తప్ప, లేకపోతే భార్య తప్ప, తల్లిదండ్రులు తప్ప, భార్య తప్ప, ఇలా ఆలోచించరు అనమాట. ఎందుకు వెంటనే అటాచ్మెంట్ కారణంగా ఏం చేస్తారు, వెంటనే తల్లిదండ్రులు దూషిస్తుంటారు. ఒక్కొక్కరు కొంతమంది అధమ స్థాయిలో బాగా దిగజారిపోయిన వాళ్ళు కుడుతుంటారు కదా, కొంతమంది ఇంటి నుంచి బయట పంపేస్తుంటారు కదా. అలాగే వచ్చినాయి కదా ఇవన్నీ, వృద్ధాశ్రమాలు ఎలా వచ్చినాయి కదా. భార్య కావాలి, తల్లిదండ్రులు అవసరం లేదు. ఎందుకు వచ్చాయంటే ఇదే కారణం. ఎందుకు, భార్యతో ఉన్నటువంటి ఆసక్తి కారణంగా తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేసేస్తుంటారు. ఎందుకు, భార్య ఏదో చెప్తుంటుంది, ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా తల్లిదండ్రుల పైన ఏవో కారణాలు చెప్తుంటుంది, ఏదో చాడీలు చెప్తూ ఉంటున్నాడు. మీ తల్లి మీ అత్తయ్య, మీ అమ్మగారు ఇలా అన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారు అని చెప్తుంటాడు. భర్త వెంటనే వింటాడు. ఎందుకు, ఆసక్తి. ఎవరు తప్పు, ఏం జరుగుతుంది కదా, తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి కొంచెం సహించాలి. ఇలా ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కదా. భార్య ఒప్పుకోదు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తమామల్ని పోషించడానికి భార్య ఒప్పుకోదు. ఎందుకు, సేవ చేయాలంటే భయం, అంత శక్తి లేదు, అంత చెప్పాలంటే శిక్షణ లేదు. కాబట్టి ఏం జరుగుతుంది, వెంటనే చాడీలు చెప్పడం మొదలు పెడుతుంది అనమాట కదా. మనం ఎక్కువగా టీవీ సీరియల్స్లో చూపిస్తుంటారు కదా, టీవీ సీరియల్స్లో చెప్తుంటారు అనమాట. తనే దొంగతనం చేసి ఆ దొంగతనాన్ని అదే అత్తమామలమే పెట్టేస్తుంటారు అనమాట. అవి తీసుకెళ్ళి అత్తమామలు ఉండే బ్యాగ్లో పెట్టి, నేను చూశాను అన్నమాట ఎప్పుడు చిన్నతనంలో. ఏం చేస్తారు, తనే ఆ దొంగతనం చేసి అత్తమామల బ్యాగ్లో పెట్టి, నాకు తెలియదండి, మీ అమ్మగారి దాంట్లో చూడండి, మీ అమ్మగారు అటు ఇటు తిరగడం చూశాను, అనుమానాస్పదంగా చూశాను, చూడమని చెప్తారు. వెళ్ళి ఆ బ్యాగ్లో ఉంటుంది. వెంటనే వాళ్ళిద్దరిని ఇంట్లో పంపిస్తారు. ఇది వెంటనే వింటాడు, ఇది ఎందుకు జరిగింది, అసలు ఎలా జరిగి ఉంటుంది, మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి పోషించింది, నేను చూశాను, ఆమె అలాంటిది కాదు, కాబట్టి ఏం జరిగిందో చూద్దాం, కొంచెం సమయం తీసుకుందాం అని ఆలోచించారు. ఎందుకు అంటే అటాచ్మెంట్. కాబట్టి సతీదేవి ఆ విధంగా చూడట్లేదట కదా. సతీదేవి ఏం చూస్తుందట, సత్య పరిశీలన చేస్తుంది, సత్య పరిశీలనతో చేస్తుంది, అంటే వేదానుసారంగా చెప్తుంది అనమాట. అందుకే ఏం చెప్తుంది, నా భర్త గొప్పవాడు, నువ్వు తక్కువవాడు అని చెప్పట్లా. ఏం చెప్తుంది, నా భర్త గొప్పవాడు అని చెప్పి ఆల్రెడీ చాలామంది దాన్ని నిర్ధారించారు, నేను మాత్రమే కాదు కదా. అర్జునుడు కూడా చెప్తున్నాడు కదా కదా. ఏం చెప్తున్నాడు, పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవ పరం విజయం. అది ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారంటే, ఎంతోమంది ఆచార్యులు ధృవీకరించారని చెప్తున్నాడు. అచ్యుతుడు, వ్యాసుడు, ఇలా ఎంతోమంది ధృవీకరించాడని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే అర్జునుడు యథాగా స్వతహాగా కృష్ణుడు మిత్రుడు కాబట్టి, సర్లే నువ్వు మిత్రుడు కాబట్టి నువ్వు అతన్ని కీర్తిస్తున్నావు, మిత్రుడు కాబట్టి కీర్తిస్తున్నావు, ఇంక గొప్పతనం ఉంది అని అనుకుంటారేమో అని ఇంకేం చెప్తున్నాడు. ఈయన కాదు, చాలామంది ఆచార్యులు పూర్వమే కృష్ణుడిని భగవంతుడిని అంగీకరించారు, ఆయన పరంధాముడు పవిత్రుడు అని చెప్పి కీర్తించారు కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఒక పరంపర ద్వారా విని దాన్ని స్వీకరించడం, అంతేగాని సెంటిమెంట్తో చేయకూడదు అనమాట, భావుకతతో చేయకూడదు కదా. అందుకే మనం భగవద్గీతలో చెప్తున్నాడు, ఎవరా అర్జునుడు చెప్తాడు కదా, భగవద్గీత మొదటి అధ్యాయంలో అక్కడ ఏం చెప్తాడంటే, ఉత్సన్నకుల ధర్మానం మనుష్యానాం జనార్దన కదా. తర్వాత ఏం చెప్తాడు, నరకే నియతం వాసో భవతీత్యను సుష్రుమ అని చెప్తాడు కదా. అప్పుడు ఏం చెప్తాడు ఆయన, యుద్ధం చేయమన్నా సరే కానీ యుద్ధం చేయడం ద్వారా కులధర్మాలు నశిస్తాయి, కులధర్మాలు నశించిన వారు అలాంటి జీవులు అందరూ కూడా శాశ్వతంగా నరకలోకాల్లో ఉంచబడతారు, ఇది నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నాను అని చెప్తాడు. ఆయన మానసిక కల్పన చేయట్లేదు కానీ ఆయన ఏం చెప్తున్నాడు, ఈ విషయాన్ని నేను పెద్దల ద్వారా విని ఉన్నాను. కాబట్టి ఇది గురు శిష్య పరంపరగా వచ్చినటువంటిది అని చెప్తాడు అనమాట. గురు శిష్య పరంపరగా వచ్చినటువంటి విషయాన్ని నేను విన్నాను కాబట్టి ఆ విషయాన్ని నీకు చెప్తున్నాను. మళ్ళీ మానసిక కల్పనకి అవకాశం లేదనమాట. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలి యథాతథంగా అంటే అది గురు శిష్య పరంపరగతంగా వినాలి. ఒక సెంటిమెంట్తో వింటే ఏమవుతుంది కదా, మనం చూడవచ్చు చాలామంది మతస్థులు కదా ఏం చేస్తుంటారు, ఈ భక్తి అనే విషయాన్ని ఒక సెంటిమెంట్గా స్వీకరిస్తుంటారు కదా. హిందువులుగా కూడా ఏం చేస్తుంటారు, రకరకాల జీవుల్ని సంహరిస్తూ ఉంటారు. ఎందుకు, అది సెంటిమెంట్ కదా. మనం చూడవచ్చు ఎంతోమంది గ్రామాల్లో గ్రామ దేవతలకి తమో గుణంతో చేస్తూ ఉంటారు అన్నమాట కదా. అక్కడ చేసే బలులు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి, తమో గుణంతో ఉంటాయి. ఎందుకు, అది సెంటిమెంట్ అనమాట కదా. చాలామంది మనం చూడవచ్చు, ఏదో పెద్ద ఉత్సవం జరుగుతుంది, నాలుగు పైన సోలం గుచ్చుకుంటూ ఉంటారు కదా, నిప్పుగుండాలు పెద్ద పెద్ద కాలుతో నిప్పుల్లో పరిగెడుతుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఎవరికి సరైన అవగాహన ఉండదు.
ఎందుకు చేస్తున్నా అంటే మా పూర్వీకులు చేస్తున్నారు, ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నా కాబట్టి మేము కూడా చేస్తుంటాం. సంక్రాంతి వచ్చిందనుకోండి, కోడి పందాలు ఏంటి సెంటిమెంట్, ఎందుకు ఎప్పుడో పూర్వం నుంచి ఉంది. కానీ అది ఎలా ఉంది, ఎలా జరిగింది, అసలు శాస్త్రం ఏంటి కదా, భాగవతంలో ఉంది కోడి పందాల గురించి కదా, అది ఎలా ఉంది అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఏం జరిగింది, సెంటిమెంట్గా అది కొనసాగుతుంది. అది తీవ్ర స్థాయికి మారి ఎన్నో జీవులను హింసిస్తూ ఉన్నారు కదా, జల్లికట్టు అని అవని ఇవన్నీ ఎన్నో చెప్తూ ఉంటారు. కాబట్టి ఒక విషయాన్ని శాస్త్రపరంగా తెలుసుకోకుండా ఒక సెంటిమెంట్గా స్వీకరిస్తే ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట, ఎంతో పాపం జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి అర్జునుడు అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు అన్నమాట. నేను సెంటిమెంట్తో చెప్తున్నానేమో, నా బంధుమిత్రుల్ని సంబంధించడం, నా గురువుని సంబంధించడం ఇష్టం లేక సెంటిమెంట్తో చెప్తున్నాను అనుకున్నాము, కానీ ఇది నేను ఆచార్య పరంపర, గురు పరంపరగా విని ఉన్నాను అని చెప్పి అక్కడ సంబోధిస్తారనమాట. కాబట్టి భక్తి అనేది సెంటిమెంట్ కాదు కదా, ఎవరో చేస్తున్నారు కదా, నేను ఇప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నాను కాబట్టి ఇక్కడున్న భక్తులను చూసి నేను కొన్ని విషయాలు స్వీకరిస్తాను కదా, కంటిమాల వేసుకుంటాను, కొంతమంది తెలియక వేసుకుంటూ ఉంటారు, చూస్తుంటాం, కొన్ని వారాలు వస్తుంటారు, తర్వాత సడన్గా కంటిమాలతో కనిపిస్తుంటారు. వాడికి అర్థం కాదు అసలు కంటిమాల అనేది ఎందుకు వేసుకోవాలి, ఏమేమి నియమాలు ఉంటాయి అవన్నీ పూర్వం కొత్తలో నేను కూడా అలాగే వేసుకున్నాను అనమాట కదా, నాకు తెలియదు ఎందుకు వేసుకోవాలి, అసలు ఏం చేయాలో కూడా తెలియదు నాకు. కొన్ని వారాలు ఈ మందిరానికి వచ్చి ఇలా అందరినీ చూసి మెడలో చాలా అందంగా ఉందనిపించింది అనమాట. అలా చూసి ఒకసారి బృందావనం ఏదో పని ఉండి బృందావనం వెళ్ళినప్పుడు అక్కడ కంటిమాలను అమ్మడం చూసి కొనేసి వేసేసుకున్నాను. వేసుకుని మళ్ళీ మందిరానికి తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే, ఇదేంటి ఎలా వేసుకున్నావు, నువ్వు అన్నీ మానేసావా, ఉల్లి వెల్లి కూడా తినకూడదు కదా అంటే, నాకు అప్పుడు తెలియదు, ఉల్లి వెల్లి తింటుండేవాడిని అప్పుడు. ఎందుకంటే అదొక సెంటిమెంట్, బాగుంది అందరూ వేసుకున్నా నేను కూడా వేసుకుంటే భక్తుని అయిపోతుంది. సో భక్తి అనేది ఆ సెంటిమెంట్తో చేసే కాదనమాట. కొంతమంది కొత్తలో అనుసరిస్తుంటారు, కానీ కొన్ని విషయాలు అనుసరించవచ్చు కదా, జపం చేయడము, ప్రసాదాన్ని స్వీకరించడం, ఏదో సేవలో నిమగ్నం కావడం, ఇలాంటి అనుసరించవచ్చు. కానీ కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకు దీక్ష తీసుకోవడం అంటే ఏమిటి, కంటిమాల వేసుకోవడం అంటే ఏమిటి కదా, ఏమేమి నియమాలు ఉంటాయి, ఇవన్నీ కూడా పెద్దల ద్వారా విని అప్పుడు ధ్యానంలోకి వెళ్తే మనం సక్రమంగా ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు. లేదంటే ఏమవుతుందంటే భావుకతతో కొన్ని విషయాలు అర్థం చేసుకోకుండా కొన్ని విషయాలు అర్థం చేసుకుని సెంటిమెంట్తో దీనికి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం అనుకోండి, పురోగతి అనేది ఉండదన్నమాట. ఇవి కొన్నిసార్లు అపరాధం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే శుశ్రూమ అంటారు, అందుకే వినాలి, శ్రవణం చేయాలి, భక్తుల ద్వారా పెద్దల ద్వారా వినడం ద్వారా తెలుసుకుంటే అది ఆధ్యాత్మిక పురోగతి వైపు వెళ్తుందన్నమాట కదా. అందుకే చూడండి ఎన్నో సంఘాలు, ఎన్నో మతాలు ఇవన్నీ పుట్టుకొస్తూ ఉన్నాయి, అంతా కూడా సెంటిమెంటల్, అన్నీ కూడా సెంటిమెంటల్. చూడండి కొంతమంది ఏదో ధ్యానం చేస్తామని చెప్తుంటారు, ఆ ధ్యానాన్ని ఎలా తీసుకెళ్తారంటే ఈ ధ్యానం ప్రవేశపెట్టినప్పుడు గురువుకి శిష్యులకి మధ్య ఒక సెంటిమెంట్ తయారవుతుందన్నమాట, అంతకుమించి అక్కడ ఏమి ఉండదు కదా. మనం చూడొచ్చు ఎవరు ఈ పత్రిజీ కదా, ఏం చేస్తారు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేస్తుంటారు, రకరకాల స్త్రీలతో ఆలింగనం చేసుకుని ఫోటోలు దిగుతూ ఫ్లెక్సీలు వేస్తుంటారు అన్నమాట. అంతకుమించి వాళ్ళకి తెలియదు ఏంటి, గురువు మా ఆధ్యాత్మిక గురువు అనుకుంటారు, వాళ్ళతో ఒక విధమైన సెంటిమెంట్ని పెంచుకుంటారు తప్ప అంతకుమించి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళే అవకాశం లేదు. ఎందుకు, శాస్త్రాధారం లేదు కదా, ధ్యానం ఎలా చేయాలి అనేది శాస్త్రాధారం లేదు. ఏం చేస్తారు, శాస్త్రంలో లేకుండా వీళ్ళు కొత్తగా ఏదో ప్రవేశపెడతారు, అదే నిజం అనుకుని దాన్ని ఆధ్యాత్మికంగా పురోగతి లేకుండా, కృష్ణుతో సంబంధం లేకుండా ఏమవుతుంది, అది ఒక స్థాయిలో అక్కడ ప్రవేశపెట్టినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో నామమాత్ర గురువు, ఆయనతో సంబంధాన్ని అర్పించుకుని ఒక సెంటిమెంట్ తయారవుతుంది అనమాట. అదే అందుకే ఎవరైనా పొరపాటున అతను ఏదైనా దూషించామనుకోండి వెంటనే గొడవకు వచ్చేస్తున్నారు, కోపం పెరిగిపోతుంది, ఉద్యమాలు తీసుకొస్తారు, రాస్తారోకోలు చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు, కానీ విషయం అర్థం చేసుకోలేరు. ఇక్కడ ఇలా ఇప్పుడు సమాజంలో ఎన్నో రకాల భావుకతతో కూడినటువంటి సమాజాలు, సంఘాలు, మతాలు కదా, కులాలు ఎన్నో పుట్టుకొస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సతీదేవి చెప్తుందన్నమాట, ఇది ఒకవేళ అర్థం చేసుకోవచ్చు, ప్రభుపాలు వారు వివరిస్తున్నారు, సతీదేవికి శివుడు భర్త కాబట్టి తనను వెనకేసుకొస్తుంది అని అనుకుంటారేమో, కాబట్టి అది ఆమె ఆ విధంగా చేయటం సత్యపరిచయం చేస్తుంది అనే విషయాన్ని వివరిస్తున్నారు అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుపాలు వారు వివరిస్తున్నారు ఏంటంటే, ఒక్కొక్కసారి దేవతలకి, సాధారణ దేవతలకు కూడా భగవంతుడితో సమానమైన స్థాయిని కల్పించడం జరుగుతుంది,
పొరపాటున అది భగవంతుడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నట్లుగా ఇక్కడ భగవద్గీత చెప్తుంది, యాంతి దేవ వ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేద్య యాంతి మధ్యాది నోపిమా అని చెప్తున్నారు కదా. అందుకే ప్రభుపాల వారు మళ్ళీ హెచ్చరిస్తున్నారు, ఒక్కోసారి అలా స్థాయికి ఇవ్వబడినా కూడా అది ఉన్నతమైన స్థాయి కాదు, పరమసత్యం కాదు, ఉన్నతమైన స్థాయి కాదు. ఎందుకంటే దానికి పైన భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు, ఎప్పుడూ భగవంతుడు ఉంటాడని చెప్పి ఇక్కడ చెప్తున్నాను అన్నమాట కదా. అందుకే ప్రభుపాల వారు చెప్తున్నారు, ఎవరైనా ఒక దేవతను అర్పించకూడనిచో హృదయస్థుడు పరమాత్మను అతనికి ఆ దేవతയുടെ అమృతానురాగమును ఆకర్షణను వసుగును. కాబట్టి ఒక వ్యక్తి ఎవరైనా ఇతర దేవతలని పూజించాలని కోరుకుంటే ఆ స్థాయిలో ఆ దేవతని పెడతారు. అలాగే జీవుడు కూడా ఆ విధమైన ఆసక్తిని కలుగజేస్తారు. ఎలాగా అంటే మనం తెలుసు కదా, సర్వస్య చాహం సన్నివేశం మత్త స్మృతి జ్ఞానం అపోహనం కదా. భగవంతుడు అందరి జీవ హృదయంలో పరమాత్మ రూపంలో ఉండి ఎవరికి ఏమేమి అవసరమో అన్నీ కూడా ఆయన కల్పిస్తూ ఉంటాడు. ఆ జ్ఞానాన్ని ఇస్తుంటాడు, మరుపుని ఇస్తుంటాడు. కాబట్టి అవన్నీ కూడా భగవంతుడు ఇస్తున్నాడు. ఇక్కడ ఎవరైనా ఒక జీవి దేవతని ఆరాధించాలని అనుకుంటే ఆ దేవతని అదే స్థాయిలో నిలిచిపెడతాడు. ఆ శక్తిని కూడా ఎవరైతే కోరుకుంటున్నారో ఆ కోరికను తీర్చడం కోసం దేవతని ఆ స్థాయిలో నిలబెట్టేది భగవంతుడే, జీవికి ఆ విధమైన ఆసక్తిని పెంపొందించేది కూడా భగవంతుడే. కాబట్టి పొరపాటు పడకూడదు అనమాట. అందుకే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే శాస్త్రం ద్వారా అర్థం చేసుకోవాలి. ప్రభుపాల వారు అందుకే చెప్తున్నారు, శివుడిని ఆ స్థాయిలో కీర్తిస్తుంది సతీదేవి. ఎందుకు కీర్తిస్తుందట? అందుకే చెప్తున్నా చూడండి, చివరిలో ఏం చెప్తున్నారు, భర్త అయినందున అతని ఎడ తనకు గల గౌరవం వలన మరియు బ్రహ్మదేవునితో సహా జీవులందరూ కొనను ఉన్నతముగు స్థానమును అతడు కలిగి ఉన్నందున శివుని ఇచ్చుట సతీదేవి శ్లాఘించింది. సతీదేవి ఎందుకు శ్లాఘించిందని ఇది కారణం. ఎందుకు? భర్త మొదటి విషయం. ఇంకొకటి ఏంటంటే బ్రహ్మదేవుడు అందరికన్నా కూడా ఉన్నతమైన వ్యక్తి, అందుకు శ్లాఘించింది. కానీ సతీదేవి శ్లాఘించింది కదా అని మనం అలా వెళ్ళిపోకూడదని చెప్పి ప్రభుపాలు రచిస్తున్నారు అన్నమాట. సతీదేవి యొక్క ధర్మం ఏంటి కదా, స్త్రీ యొక్క ధర్మం ఏంటంటే ముందు భర్తని కీర్తించాలి, తర్వాతే భగవంతుడు. ఎందుకు? ధర్మం అది. ధర్మం ఏంటంటే భర్త వద్దు, భర్త కాదనుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేరుగా కీర్తించడం, భగవంతుడికి సేవ చేయడం అది శాస్త్ర విరుద్ధం అన్నమాట. కాబట్టి స్త్రీ యొక్క ధర్మం ఏంటి? ముందు భర్తని కీర్తించాలి, భర్తకు సేవ చేయాలి. దాని తర్వాత ఎందుకు అలా జరుగుతుందంటే భర్త భగవంతుడి యొక్క భక్తుడై ఉంటాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వైష్ణవిగా సతీదేవి, వైష్ణవుడుగా శివుడు ఇద్దరు కూడా పూర్తిగా భగవత్ చైతన్యంలో ఉన్నారు. కాబట్టి సతీదేవి శివుని కీర్తించడం ద్వారా ఆమెమీ పతనమయ్యే అవకాశం లేదు. ఎందుకు అంటే శివుడు ఇక్కడ శుద్ధ వైష్ణవుడు. కాబట్టి ఏం జరుగుతుంది? ఆ వైష్ణవుని కీర్తించడం ద్వారా సతీదేవి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది, కానీ ఆమె పతనం చెందదు. కానీ విషయాన్ని అరుదుగా తీసుకుని ఒక ఉదాహరణగా తీసుకుని ఒక సాధారణ వ్యక్తి, లేదంటే ఎవరైనా సాధకులు ఉన్న వాళ్ళు ఎవరైనా శివుడిని కీర్తిస్తున్నారు అనుకోండి, భగవంతుని కాకుండా కదా, అప్పుడు అంగీకరించబడదు. ఎందుకంటే సతీదేవి తన భార్య కాబట్టి అది అంగీకరించబడింది, సాధారణ జనులకు అది అంగీకరించబడదు. ఎవరు సాధకులు ఎవరైతే ఉన్నారో, వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా భగవంతుని మాత్రమే కీర్తించాలి. అందుకే ఇక్కడ ప్రభుపాల వారు మళ్ళీ శ్లోకాన్ని ఉదాహరించారు, యాంతి దేవ వ్రతా దేవాన్ని పితృన్యాంతి పితృవ్రత. కాబట్టి ఎవరు ఏ స్థాయిలో, ఎవరు దేవతలను పూజించిన వాళ్ళు దేవతాలోకానికి, పితృదేవతలను పూజించిన వాళ్ళు పితృలోకాలకి కదా, భూతప్రేతాలను పూజించిన వాళ్ళు భూతప్రేతాలు ఉండే లోకానికి వెళ్తారు. కానీ ఎవరైతే నన్ను పూజిస్తున్నారో, నాకు శరణాగతి పొంది ఉన్నారో అంటే కృష్ణుడికి, అలాంటి వాళ్ళు కృష్ణలోకానికి భగవద్నామాన్ని చేరుకుంటారని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ కొంచెం కూడా మనం అపోహకి లోనయ్యే అవకాశం లేదన్నమాట. ప్రభుపాల వారు ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి సతీదేవి ఇలా చెప్పడంలో తప్పు లేదు. కాబట్టి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ సతీదేవి అక్కడికి వెళ్ళిన విషయం ఎందుకు అంటే, పూర్వం ఆమె చెప్పినట్లుగా ఇతర సోదరీమణులతో కలవడం కోసము కదా, ఒకసారి తల్లిని చూసి రావడం కోసము అని వివరించారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటి, అది కేవలం ఒక కారణం మాత్రమే కదా. అందుకే ఏం చెప్తున్నారు చూడండి, శివుని స్థానమున బ్రహ్మదేవుడే ఆమోదించాడు, తన తండ్రి యొక్క దక్షుడు అతనిని గౌరవం మోసగవలను అని సతీదేవి వాదం. కానీ సతీదేవి యొక్క ఆలోచన ఏంటంట, ఇక్కడ శివుడు కూడా బ్రహ్మదేవుడిని అంగీకరించాడు, బ్రహ్మదేవుడు కూడా శివుడిని అంగీకరించాడు, కానీ దక్షుడు దాన్ని అంగీకరించట్లేదు. కాబట్టి దీని యొక్క ఆలోచన ఏంటంటే, ఏదో రకంగా దక్షుడు కూడా శివుడిని అంగీకరించే విధంగా చేయాలి, ఆమె యొక్క కోరిక అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, నిజమునకు ఉత్సవమునందు పాల్గొనడానికే ఆమె తండ్రి గృహంకి రాలేదు,
అక్కలను మరియు తల్లిని చూడకూడదునని ఆమె భర్తకు వేడుకొనను. అది కేవలం ఒక విషయం మాత్రమే, అంటే ఒక కారణం మాత్రమే కదా. ఆమె మీ యొక్క గొప్పతనాన్ని చెప్పి దక్షిణను ఒప్పిగిస్తాను, ఏదో రకంగా ఆయన మిమ్మల్ని కీర్తించేలా చేస్తానని చెప్తే శివుడు ఒప్పుకోకపోవచ్చు కదా. కాబట్టి ఏమనుకుంటాను, నా సోదరి మనల్ని చూస్తాను, నా తల్లిని ఒకసారి చూసొస్తాను అని చెప్తే పంపిస్తాడేమో అని ఆమె ఏం చెప్తుంది, ఒక కారణం మాత్రం చెప్తుంది. కానీ అసలైన కారణం ఏంటంటే పరమశివునితో వైరమును కొనసాగించితే వ్యర్థమని తన తండ్రికి నచ్చ చెప్పవలనే ఆమె నిజమునకు కోరి ఉండును. కాబట్టి ఆమె నిజమైన కోరిక ఏంటంటే పరమశివునితో వైరం వద్దు, ఎందుకు ఆయన శుద్ధ వైష్ణవుడు, కాబట్టి ఆ విధంగా నువ్వు అపరాధం చేసినవాడు అవుతావు. కాబట్టి అలాంటి వైరం వద్దని చెప్పడం కోసం, వెళ్ళి నచ్చ చెప్పడం కోసం ఆమె ప్రయత్నం చేస్తుంది కదా. అది ఆమె ముఖ్య ప్రయోజనము. తండ్రికి నచ్చ చెప్పడంలో విఫలమునందునంతనే అతడు వచ్చుకునే దేహమును ఆమె త్యజించాను. ఈ విషయం రాబో శ్లోకంలో తెలుపబడింది. కానీ ఆమె ఎంత ప్రయత్నం చేసినా ఆయన మారట్లేదు, ఆయన వినట్లే కదా. అందుకంటే అంత భౌతికమైన ఆసక్తితో ఉన్నాడు కదా, అంత దేహాత్మబుద్ధితో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆమె ఎంత చెప్పినా కూడా ఆమె చూడండి ఎన్ని ఉదాహరణలు ఇస్తుంది కూడా. ముందు శ్లోకాలు చూసాం, ఈ శ్లోకంలో చూసాం, కానీ ఇంకా రాబో శ్లోకాల్లో కూడా ఇంకా చెప్తుంది శివుడు యొక్క గొప్పతనాన్ని. ఆయన నేరుగా చూశాడు కదా, సభలో ఆయన వచ్చిన వెంటనే అందరూ లేవడం కదా, బ్రహ్మాయుడు అందరూ కూడా లేచి ఆయన గౌరవించి ఆయనకి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు. ఇవన్నీ చూసాం, అంతమంది కీర్తిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అన్నీ చేసినా కూడా ఆయన వినట్లేదు కదా. ఎంత మూర్ఖత్వం చూడండి కదా. సాధారణ జనం కూడా అలాగే ఉంటారు కదా. కృష్ణుడి గురించి ఎన్నో చెబుతూ ఉంటాం, ఎన్నో ప్రవచనాలు వింటుంటారు, చదువుతుంటారు, అన్నీ చేస్తుంటారు, కానీ చివరికి ఒప్పుకోరు. అందరూ సమానమే, అందరూ ఒకటే కదా. లేకపోతే కృష్ణుడు కూడా సాధారణ వ్యక్తే, ఇలా ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ సతీదేవి ఎందుకోసమో తన గృహానికి వెళ్ళిందంటే ముఖ్యమైన విషయం, ఏదో రకంగా తన తండ్రిని ఒప్పించి కదా, ఈ వైరం ఏదైతే ఉందో, శివుడికి దక్షుడికి మధ్య వైరం ఏదైతే ఉందో దాన్ని తీసివేయడం కోసము ఆమె ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఆమె చెప్తుంది, ఇది వ్యర్థమైనటువంటి విషయము, నువ్వు శివుడితో వైరం పెట్టుకోవడం అనేది వ్యర్థమైనటువంటిది చెప్పడం కోసము ఆమె తన తండ్రి గృహానికి వెళ్ళింది, కానీ భౌతికమైన ఆసక్తితో కాదు కదా. ఆమె చూడండి, మొదట్లో మనం చూస్తే చర్చించుకున్న కొన్ని శ్లోకాలు కదా, ఒక స్త్రీ యొక్క సాధ స్వభావం ఎలా ఉంటుంది, భౌతికమైన ఆసక్తి ఉంటుంది, ఏదైనా కోరుకుంటే అది నెరవేరేదా కుదరదు, ఇలా చూసాం. కానీ ఇప్పుడు సతీదేవి యొక్క గొప్పతనం గురించి వివరిస్తున్నారు కదా. అప్పుడు చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు కదా, సతీదేవి ఒక ప్రతివతలో ఒక పేరు కదా, ఎందుకు ఆమె అలా చేస్తుంది, తండ్రి భర్త మాట కాదని వెళ్తుంది, ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు అప్పట్లో కూడా. కానీ దానికి వివరణ ఇప్పుడు ఇస్తున్నారు ప్రభుపాదుల వారు. ఆమె సాధారణ స్త్రీ కాదు, ఆమె అన్నీ కూడా ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తూ ఉంది కదా. ఆమె తండ్రితో వాగ్వాదం చేయడంలోనూ, తండ్రితో స్పందించడంలోనూ అన్ని విషయాల్లో కూడా ఆమె శాస్త్రోక్తంగా చెప్తూ ఉందన్నమాట. అది మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు? వైరాగ్యం, మొట్టమొదటిగా వైరాగ్యం. ఎందుకంటే ఆయనకి భౌతిక ప్రపంచంలో అదే భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి లేదు, కాబట్టి వైరాగ్యాన్ని ప్రదర్శించడం కోసం అలా చూస్తూ ఉంటారు. అవును, కానీ శివుడు అపవిత్రం కాడు, అదే ముఖ్యమైన విషయం. శివుడు ఆ శ్మశానంలో ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు అన్ని చోట్ల నుంచి కూడా ఏదైతే అన్నిటినీ గ్రహిస్తూ ఉన్నాడు కదా, ఆయన యొక్క శక్తితో, ఆయన ఉష్ణంతో అన్నీ గ్రహిస్తూ ఉన్నాడు కదా. మలాన్ని మనం బయట మల విసర్జన చేస్తే దాన్ని కూడా ఆయనకి స్వీకరిస్తూ ఉన్నాడు, అవునా కదా. కానీ ఆయన అపవిత్రం కాడు ఎప్పుడు. ఇక్కడ శివుడు కూడా అంతే, ఆయన శ్మశానంలో ఉన్నాడు, బుడిద రాసుకున్నాడు, ఇవన్నీ చేశారంటే ఆయన ఎప్పుడు కూడా అపవిత్రం కాడు, ఎప్పుడు పవిత్రంగానే ఉంటాడు. మీరు రెండవది వచ్చేసరికి ఆయన చేసుకునేటువంటి తపస్సుకి ఎవరు భంగం కలిగించుకున్నారు, అది ఆయన చేసే కార్యం ఏదైతుందో ఆ కార్యం వల్ల చివరికి మీ మీద శివుడు లైవం చేసిన మిగిలినప్పుడు వాళ్ళు చేసేటువంటి సాధన, వాళ్ళు ఉండేటువంటి వాతావరణం, వాళ్ళు పనిచేటువంటిది అన్నీ ఉంటాయి. బ్రహ్మదేవుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు 4 తలకాయలు, ఇంకో తలకాయ పనిచేయడానికి బ్రహ్మదేవుడు అంతా కూడా మరి జ్ఞానం బుద్ధితో పనిచేయాలి, రకరకాల
రకరకాల జీవులను సృష్టించడానికి అన్ని చేయాలి. కాబట్టి ఆయన 4 రకాల 4 వేదాలు వేదస్థానం. కాబట్టి ఆయన పనికి అది ఆ విధంగా ఉంటారు. శివుడు ఆయన చేసే పనికి అలా ఉంటారు. ఏంటంటే అలాంటివి ఉంటేనే సమూలమైన జీవులు ఆకర్షిస్తాయి. అంటే ముందర ఇలాంటి వాళ్ళంతా శివుడికి ఆకర్షిస్తుంది. నమస్కారం చేయాలి. సాధన అలా లేదుగా. అంటే మామూలుగా వ్యవహరించినప్పుడు బ్రాహ్మణులకి ఉన్నతమైన స్థానం ఇవ్వబడుతుంది కదా. ఎందుకంటే వాళ్ళు దిశానిర్దేశం చేయాలి కాబట్టి వాళ్ళకి. ఇప్పుడు ఉదాహరణ చూడండి, మందిరంలో ప్రవచనాలు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి ఉన్నతమైన స్థానం ఇవ్వబడుతుంది. వాళ్ళని ఎక్కువగా గౌరవించాలి. మనం చూస్తాం గురు మహారాజు ఉన్నారు కదా, ఆయన బ్రాహ్మణ కదా, శుద్ధ వైష్ణవులు. వానికి ఎప్పుడు మనం గౌరవిస్తుంటాం. ఎందుకు గౌరవిస్తాం? ఎందుకంటే వాళ్ళ యొక్క పరిస్థితి అలాంటిది, వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. అలా అని మందిరం శుభ్రం చేసే వాళ్ళని దూషిస్తుంటామా కదా. ఇప్పుడు గురు మహారాజు వచ్చారని గురు మహారాజు ఎదురుగా ఎవరు మందిరం శుభ్రం చేసే వాళ్ళు నీచంగా చూసి మహారాజు వస్తున్నారని ఆయన కొట్టి పంపించేస్తామా కదా. వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తాం, అవునా కదా. ఇక్కడ ముగ్గులు వేసే వాళ్ళని చూడండి, మహారాజు వస్తారు, ముగ్గులు వేస్తుంటారు మాతాజీలు, వాళ్ళు చక్కగా పూలమాలు ఇచ్చి వాళ్ళకి చక్కగా వాళ్ళకి కదా కృపను చూపిస్తుంటారు. అలా ఎవరు చేసే పని వాళ్ళకు ఉంటుంది, ఎవరు తక్కువ ఎక్కువ కాదు. కానీ వ్యవహారపరంగా చూసినప్పుడు ఎందుకంటే వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వబడుతుంది అన్నమాట. అంతేగాని మరుగుదొడ్లు కడిగే వాళ్ళు తక్కువ అని, ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ అని కాదు కదా. అక్కడ ఇంపార్టెన్స్ వాళ్ళు ఎక్కువ ప్రచారం చేయాలి, ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఉందో చూసుకుని వాళ్ళని ఎక్కువగా వాళ్ళకి సమయం ఇవ్వడము, వాళ్ళకి గౌరవించడము కదా, వాళ్ళకి సేవ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే వ్యత్యాసం, కానీ ఈ వ్యత్యాసం ఉండదు. అందరూ అవసరమే, పల్లకి మోసేవాళ్ళు అవసరమే, పూజారి అవసరమే కదా. ఒక ఉత్సవం చేయాలి, పల్లకి మోసేవాళ్ళు అవసరమే, పూజారి ఒక్కడే మోసుకుని వెళ్ళగలుగుతారా? అందరూ సమానం, అందరూ అవసరమే, సమానం కాదు, అందరూ అవసరం. మన ఇది ఏంటంటే దైవవర్ణాశ్రమం అంటే, దైవవర్ణాశ్రమం అంటే భిన్నత్వంలో ఏకత్వం. అంటే భిన్నమైన గుణాల్లో ఉన్నవాళ్ళు భిన్నమైన స్వభావాల వల్ల భిన్నమైన పనులు చేస్తున్నప్పటికీ అందరూ చేసేది భగవంతుని సేవ కోసం. కాబట్టి అది భిన్నత్వం ఉంది, అందులో ఏకత్వం ఉంది. భిన్న భిన్న వృత్తులు చేస్తూ అందరూ కూడా తాము చేసేటువంటి వృత్తి ద్వారా భగవంతుని సంతృప్తిపరుస్తారు. సో ఆ విధంగా మనం ఏకత్వాన్ని చూడాలి సేవలో. కానీ భౌతికంగా భిన్నత్వం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగానే వాళ్ళు సేవ చేస్తేనే వాళ్ళు ఫ్రెండ్స్ ప్రతి ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసేస్తే అప్పుడు వెంటనే కుల వ్యవస్థగా మారిపోతుంది. వర్ణాశ్రమానికి కుల వ్యవస్థకి ఏమి తేడా? ఎప్పుడైతే భగవత్ చైతన్యం పోయిందో అప్పుడు కులాలుగా మారిపోతుంది. దైవ వర్ణాశ్రమం. సో ఆ దైవ వర్ణాశ్రమంలో శూద్రుడైనా, స్త్రీ అయినా, వైశ్యుడైనా ఎవరైనా నేరుగా భగవంతుని సేవించవచ్చు, ఎవరైనా పరమాత్మ. అంటే వాళ్ళు చేయాల్సిందల్లా వాళ్ళేమి బ్రాహ్మణ అయిపోవాలి, క్షత్రియ అయిపోవాలి అనుకోకలేదు. స్త్రీగా ఉంటూ తాను చేసే పనుల్ని భగవంతుని సంతృప్తి కోసం చేస్తే బ్రాహ్మణుడి కంటే ముందు వీడే వచ్చి భగవద్ధానం. భౌతికమైన స్థితిగతులు మార్చుకోవాల్సిన అవసరం. బ్రాహ్మణుడు అయ్యుండి సక్రమంగా సేవ చేయకుండా ఉండేటంటే శూద్రుడిగా ఉండి పూర్తిగా సేవ చేసి భగవద్ధానం అది అది తెలుసుకోవాలి. అంతేగాని శూద్రుడు కులాలు. ఎవరికైనా ఆన్లైన్లో ప్రశ్నలు ఉన్నాయా? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च